ॐ विश्वानि देव सवितरदुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ఈరోజు నా యొక్క సవినయమైనటువంటి మనవి ఆదిశంకరాచార్య చతురాన్మాయ పీఠ జగద్గురువులైన నలుగురి శ్రీచరణములయందు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ నా మనవిని ఆ పూజ్యుల ముందు ఉంచుచున్నాను. గురువర్యులారా, అయోధ్యలో 22 జనవరి నాటి శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం గురించి తమరంతా కలిగి ఉన్నటువంటి ప్రస్తుత అభిప్రాయం, దాని ప్రామాణికత ఏమిటన్నది ప్రక్కన పెడితే తమ అభిప్రాయాలని మీడియా ముఖంగా తమరు ప్రకటిస్తున్న తమరి అభిప్రాయాలని ఆలంబనగా చేసుకొని ఎప్పటి నుండో సనాతన సంస్కృతిని వ్యతిరేకించే శక్తులన్నీ, పార్టీలు, శక్తులన్నీ ఒక్కటై వాళ్ళు దుష్ప్రచారం ఏం చేస్తూ ఉన్నారంటే జగద్గురువులకు సనాతనులకు మధ్య సఖ్యత లేనట్లుగా, ఏదో బాటలు వేరేగా ఉన్నట్లుగా, ఈ కార్యక్రమానికి జగద్గురువుల యొక్క అనుగ్రహం లేనట్లుగా వాళ్ళ ప్రచారాలు ఎట్లున్నాయంటే అటువంటి వక్రభాష్యాలు. సనాతనం అంటే వారికి ఉన్న వక్రబుద్ధి వాడుకుంటూ స్వార్థ రాజకీయ ప్రయోజనాలను తెరపైకి తీసుకొని వస్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన ప్రస్తుతం మీడియాలో జరుగుతున్నటువంటి గందరగోళం అంతా మాకన్నా మీకే బాగా తెలుసు. వీళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయంటే కంటికి రెప్ప కాటేసినట్టు ఈ సనాతనులు ఈ రామాలయ ట్రస్టుకు జగద్గురువులకు అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి ప్రపగండ బాగా వాడుకుంటా ఉన్నారు. అయితే తమరు అయోధ్యకు శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే 22 జనవరిన జరుగుతుందో దానికి మీరు వెళ్ళకపోవడం కంటే ఆ కార్యక్రమానికి మీరు వెళ్ళడమే సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందేమోనన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, పోకపోవడానికి మీకుండేటువంటి కారణాలు మీకు ఉండవచ్చు. ప్రాధాన్యతా క్రమం అనుకోండి, ఇంకా రకరకాల మీ యొక్క లాంఛనాలు, ఇవన్నీ మీ వెనుక ఉండేటువంటి శిష్యగణము, పరిమితి, ఇటువంటి కారణాలన్నీ మీకు ఉండవచ్చు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే శ్రీరామ మందిర ట్రస్ట్ వారు మీకు జగద్గురువులకు, చతురాన్మాయ పీఠాధిపతులైనటువంటి మీకు ఇవ్వవలసినటువంటి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారన్నది ఒక విషయమై ఉండవచ్చు. అయితే విచిత్రం ఏంటంటే మన దేశంలో 100కు పైగా గల సంప్రదాయాలు, వారి సంప్రదాయాల ప్రధానంగా వారందరూ జగద్గురువులుగా ప్రకటించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి మీకు తెలుసు. మొత్తం మీద ఇలా లెక్కిస్తే ఈ దేశంలో జగద్గురువుల సంఖ్య కూడా 100 వరకు ఉంటుంది కనీసము. ఇందులో కొన్ని ముఖ్యంగా వీరశైవ జగద్గురు పీఠాలు అనేటువంటివి కూడా చాలా పురాతనమైనటువంటి అని చరిత్ర మనకు చెప్తా ఉంది. ఆ తర్వాత వైష్ణవులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు, శక్తి విశిష్టాద్వైతులు, రకరకాల సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇక్కడ బసవేశ్వరునికి సంబంధించినటువంటి వాళ్ళు తదితరులందరూ కూడా
పీఠాధిపతులుగా ఉన్న వారికి అందరికీ కూడా పీఠాలు ఉన్నాయి, వారికి సంబంధించిన లాంఛనాలు ఉన్నాయి. వీరందరినీ కూడా శ్రీరామ జన్మభూమి అంటే ఆలయ ప్రతిష్టాపన ట్రస్ట్ వారు 22 నాటి కార్యక్రమ మహోత్సవానికి అందరికీ ఆహ్వానించినటువంటి సందర్భము ఉన్నదన్నట్టు. అయితే ఇందులోపల ఎవరు అధికృత జగద్గురువులు, ఎవరి ప్రాధాన్యత ఏమిటి అన్న విషయము నిర్ణయించే అధికారము అయోధ్య రామమందిర ట్రస్ట్కు లేదు, ఉండబోదు. అదొక ప్రైవేట్ ధార్మిక ట్రస్ట్. ఇక ప్రభుత్వం దగ్గరకు వచ్చేస్తే మనము ప్రభుత్వం కూడా గుర్తించి ఫలానా వాళ్లే ఈ దేశం లోపల అత్యున్నతమైన జగద్గురువులు అనేటువంటి ఒక ధృవీకరణ పత్రం ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వీలు లేదు. వాళ్ళ ప్రాధాన్యతను అనుసరించి అవకాశమే లేదు వాళ్ళకు. కారణం, మన రాజ్యాంగ వ్యవస్థ సెక్యులరిజం కాబట్టి దీన్ని మీరు కూడా గమనించి ఉంటారు. ఈ జగద్గురులందరినీ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నది అది శ్రీరామ మందిర నిర్మాణ ట్రస్ట్ మాత్రమే. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత ఏ రాజకీయ పార్టీకి కూడా ట్రస్ట్తోని సంబంధం లేదు. మోడీని కూడా వాళ్ళు అక్కడ పిలుస్తున్నారంటే దేశాధినేత కాబట్టి ఆయన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చి పిలుస్తున్నారు తప్ప మోడీని ఏదో బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తి అందుకే ఆయనను పిలుస్తున్నారు కాబట్టి బీజేపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి అవకాశం కూడా అక్కడ ఏమీ లేదు. శ్రీరామ మందిర ట్రస్ట్ అటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ట్రస్ట్ వాళ్ళు అందరికీ పిలిచినట్టే దేశాధినేత ఉన్నాడు కాబట్టి కొంచెం టాప్ ప్రియారిటీ ఇచ్చి ఉంటారు అంతే తప్ప గురువులకు ఇచ్చే ప్రాధాన్యత గురువులకు అక్కడ ఉంది. గురుదేవో మహేశ్వర అన్నట్ట అందరికీ వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక రెండో ముఖ్య అంశం ఏంటిదంటే ఆ రకంగా వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తున్నారు కాబట్టి ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే చాలా ముఖ్యమైనటువంటిది ఆది శంకరాచార్యులది అద్వైత సిద్ధాంతం. చాలా ఒకవేళ 2500 సంవత్సరాల నాడు శంకరాచార్యుడే కనుక వచ్చి ఆసేతు హిమాచలం అద్వైత వేదాంత మతాన్ని కనుక ధర్మాన్ని కనుక స్థాపించకుండా ఉంటే ఇప్పటికీ సనాతన ధర్మం ఏమైపోయేదో ఎక్కడ కూరుకొని పోయేదో అర్థం కానటువంటి గొప్ప ఒక విభూతి అవతార పురుషుడు శంకరాచార్యుడు. అద్వైత సిద్ధాంతం అనగా సనాతన ధర్మానికి ఇదే మూలస్తంభం. వారు 4 మహావాక్యాలను కేంద్ర బిందువుగా చేసుకొని ఏదైతే ప్రత్యేకంగా కర్మకాండ కన్నా అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతం ఏదైతే జ్ఞానకాండ అని చెప్పి ప్రపంచానికి వెలుగెత్తి చాటి ఉన్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. వారి రచనలన్నీ అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మకుటం లాంటి మహావాక్యాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఆ యొక్క సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి ఏదైతుందో అద్వైత సిద్ధాంతము వాటిని కేంద్ర బిందువుగా చేసుకొని శంకరాద్వైత సిద్ధాంతం అంద ఉన్నది అద్వైతాన్ని ధృవీకరిస్తున్నాయి శంకరాచార్య రచనలు భాష్యాలన్నీ. కాబట్టి శుద్ధ అద్వైత సిద్ధాంతంలో ఏమిటంటే ముఖ్యంగా ఇలాంటి కర్మకాండకు సంబంధించినటువంటి ఆలయాలు, నిర్మాణాలు, వాటి యొక్క ముహూర్తాలు, ప్రతిష్టాపనలు, ఉత్సవాలు ఇవన్నీ కర్మకాండకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వీటిని గురించి అద్వైతంలో పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదేమో అని నా అభిప్రాయం. కారణము శాంకరాద్వైత సిద్ధాంతంలో జీవో బ్రహ్మైవ నాపరః శివజీవ భేదాతీత సిద్ధాంతం ప్రకృతిలో పరమాణు సైతము బ్రహ్మ చైతన్యంను ప్రతిబింబించేటువంటిది, సర్వముఖలు విధం బ్రహ్మ ఇలాంటి విషయాలు ఏవైతున్నాయి కదా, ఇంత పెద్ద ఉదాత్తమైనటువంటి భావజాలంలో ఈ కర్మకాండ, ఈ ముహూర్తాలు, ఈ నిర్మాణాలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు అన్నట్టు. మొత్తం మీద అద్వైత అపరోక్ష స్థితిలో గల మీరు
శాంకరాద్వైత సిద్ధాంతం అంటేనే అద్వైత అపరోక్ష స్థితి. అటువంటి స్థితిలో కలిగినటువంటి మీరు ఇటువంటి చిన్న చిన్న పట్టింపులన్నీ వదిలి ప్రస్తుతం 5 శతాబ్దాలుగా విదేశీయుల యొక్క దౌర్జన్యం మన దేశం మీద గుడులనన్నిటినీ కూల్చేసినటువంటి సందర్భం కూడా మీకు బాగా తెలుసు. ఎవరైతే మన దేశంలో ప్రవేశించి విధ్వంసాలు సృష్టించినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో కదా, వాటి చెర నుండి ఈ రామాలయాన్ని విడిపించుకోవడానికి సుమారు 500 సంవత్సరాలు పట్టింది. ఎంతోమంది తమ ప్రాణాలను సైతం అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీని లోపల చాలా కష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. మస్జిద్ కూల్చడము, తర్వాత అక్కడ ఈ ఆలయం కొరకు సుప్రీంకోర్టులో పోవడము రావడము, లక్షలాది మంది దాని యొక్క ఉద్ధృతితోని ఏదైతే స్థాపన అవుతున్నదో ఈరోజు యావత్ దేశం ఎంతో సంతోషంలో ఉన్నది. ఆనాడు శ్రీరాముని యొక్క పట్టాభిషేకం ముహూర్తం లోపల అడవులోకి పోయే సందర్భం వచ్చింది. అది మనం రామాయణం లోపల చదువుతూ ఉన్నాము. కానీ ఈనాడు నిజంగానే ఆనాటి అడవుల్లోకి పోకుండా జరిగిన పట్టాభిషేకం ఇప్పుడు జరుగుతుందా అన్నంత సంతోషం, ఆనందం యావత్ దేశం లోపల ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి యొక్క శుభముహూర్తం, శుభ ఘడియ ఏదైతుందో, ఎందుకు తొందరపడుతున్నారు అని ఒక భావం అనేది ప్రచారం లోపలికి వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరు ఎప్పటి వరకు ఉంటారో ప్రజాస్వామ్యంలో మనం చెప్పలేము. కాబట్టి తర్వాత ప్రభుత్వాలు కనుక మారవచ్చు, మనం ఎవరు కూడా చెప్పలేము. మొత్తం మీద మారవచ్చు, మారకను పోవచ్చు. దాని సమయం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కాబట్టి దానికి ఎందుకు తొందరపడుతున్నారు అనేటువంటి మాట అవసరం లేదు. గర్భాలయం యొక్క నిర్మాణం అయిపోయింది. ప్రాణ ప్రతిష్టకు కావలసినటువంటి శాస్త్రీయ అంశాలన్నీ పరిగణన లోపల తీసుకోబడ్డాయి. ముహూర్తాలు కూడా అత్యున్నత శాస్త్రీయ ప్రమాణాలతోనే ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఇటువంటి అన్నీ ఏవి పట్టించుకోవడానికి వీలే లేదు. మీ యొక్క దశ చాలా గొప్పది, మీ యొక్క వైభవం చాలా గొప్పది, అద్వైత సిద్ధాంతం. కాబట్టి 22 జనవరి నాటి శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి, విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి, ఈ మహోత్సవానికి మీరందరూ కూడా 4 పీఠాధిపతులు కూడా వెళితే ఎంతో బాగుంటుందని నా ప్రార్థన. ఈ వీడియో మీకు సందర్భోచితంగా అనిపిస్తే ఇందులోపల అభిప్రాయాలు మీకు నచ్చితే ఈ వీడియోను మీరందరూ కూడా ఒకరికొకరు ఒకరికొకరు పంపించుకుంటూ చిట్ట చివరికి ఆ జగద్గురువుల యొక్క దృష్టికి కూడా వెళ్ళేంత స్పీడ్గా టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీన్ని పంపించాలని చెప్పేసి మీ అందరితో సవినయంగా మనవి చేస్తున్నాను.